నమస్కారం. అల్లుమూల వారి వంటిల్లు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. మనకు దగ్గరలోనే ఉన్నటువంటి ఈ చినపూరి గురించి ఎంతమందికి తెలుసండి? నేను ఈరోజు ఈ దేవస్థానం గురించి చెప్తానండి. సుభద్రా బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానం అండి. ముదిరేపల్లి మండలం, వడాలి గ్రామం అండి. పూర్వము ఇంద్రద్యుమ్న మహారాజుకు శ్రీ స్వామివారు కలలో కనిపించి సముద్రమును దారువులు చెక్క వస్తుంది, వాటిని చెక్కించి ఆలయ నిర్మాణం జరపమని శ్రీ స్వామివారు చెప్పారంటండి. మర్నాడు రాజుగారు ఉదయము మంత్రులను పురోహితులను తీసుకుని సముద్రం వద్దకు రాగా అక్కడ దారువులు సముద్రం నుండి కొట్టుకుని వచ్చాను. వాటిని చెక్కించుటకు దేవతా శిల్పులను రప్పించి వాటిని చెక్కమనగా, శిల్పులు 9 మాసాల సమయం పడుతుంది, ఎవరు కూడా మాకు అంతరాయం లేకుండా ఒక గదిని మాకు ప్రత్యేకంగా ఇచ్చినచో అందు శ్రీ స్వామివారి విగ్రహాలను తయారు చేస్తామని చెప్పారంటండి. రాజుగారు అలాగే ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసి ప్రతిష్టా ముహూర్తమునకు రాజుగారు మహర్షులను సంప్రదించుటకు వెళ్ళారంటండి. రాజుగారు తిరిగి రాకముందే గ్రామస్తులు శిల్పులు చెక్కే గదిని తెరిచి చూశాను. వెంటనే శిల్పులు అంతర్ధానమయ్యిరి. విగ్రహములు అసంపూర్తిగా చెక్కబడినవంటండి. అప్పుడు గ్రామంలోని ప్రజలందరూ కంగారుపడి పండితులను సంప్రదించగా శ్రీ స్వామివారు అవతారము, జగన్నాథుని రూపము అంతవరకు నేను చెప్పి ఒక మంచి ముహూర్తాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్పారంటండి. అప్పుడు గ్రామస్తులు రాజుగారు రాకముందే శ్రీ స్వామివారి ప్రతిష్ఠ చేసేశారు. కొంతకాలానికి రాజుగారు తిరిగి వచ్చారు. అప్పటికి ప్రతిష్ఠ జరిగిపోయింది. రాజుగారు పశ్చాత్తాపం చెంది ఆలయం నందు ప్రాణత్యాగం చేసుకోబోగా, అశరీరవాణి, ఓ రాజా, నీకు మరుజన్మమునందు నీ కోరిక నెరవేరగలదని చెప్పెను. అప్పుడు రాజు స్వామివారి సేవ చేసుకుంటూ కాలం చెందెను. తర్వాత కొంతకాలానికి గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా కర్లపాలెం గ్రామం నందు శ్రీ 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 పురుషోత్తమానంద అవధూతగా ఈ రాజుగారు జన్మించారండి. 1765 సంవత్సరం ప్రాంతం నందు ఈ గత జన్మ వాంఛ నెరవేర్చుకుంటకు సంచారం ప్రారంభించి కొంతకాలంనకు ఇప్పటి వడాలి గ్రామము చేరేసరికి కొందరు బోయిలు హరినామ సంకీర్తన చేసుకుంటూ రావి చెట్టు కింద కూర్చున్నారంటండి. శ్రీ అవధూత అచ్చటకు వచ్చి ఇది పవిత్రమైన ప్రదేశమని భావించి ఆలయ నిర్మాణానికి పూనుకొనెను. అప్పటి ప్రజలు ఇది నైజాం పరిపాలనలో ఉంది, వారిని సంప్రదించమని ప్రజలు కోరగా అవధూత నిర్ణయం తీసుకుని నైజాం నవాబు అంతఃపురం నందు ప్రత్యక్షమయ్యాను. నవాబు గారు ఆశ్చర్యపోయి దేనికోసం వచ్చిరని శ్రీ అవధూతను అడుగగా, విన్నకోట పరిగణాలో ఆలయం కట్టుకోవాలను, స్థలము దానం చేయమని అడుగగా, నవాబు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీరు నడిచిన ప్రదేశాన్ని శ్రీ స్వామివారికి రాసి ఇవ్వగలనని చెప్పాను. అప్పుడు అవధూత గారు 1200 ఎకరములు విస్తీర్ణం సంచరించెను. నవాబు గారు 1200 ఎకరాలు స్వామివారికి ఇచ్చారండి. 1765లో ఆలయ నిర్మాణం చేసి శ్రీ స్వామివారిని ప్రతిష్ఠించి వ్యాధాళిగా గ్రామానికి నామకరణం చేశారంటండి. అప్పటి నుండి శ్రీ స్వామివారి నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాటి నుండి ఈ దేవాలయం చినపూరిగా ప్రసిద్ధి చెంది భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నది. ప్రస్తుతం 2001 సంవత్సరంలో ఆలయం చాలా పురాతనమైన శిథిలావస్థలో ఉన్నందున తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం జరిగిందంటండి. 5/3/2009 స్వామివారి పునఃప్రతిష్ఠ జరిగింది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.